హాయ్ అండి. ఇప్పుడు మనం మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు బీర్బల్ కథల్లో నుండి కాకుల లెక్క అనే కథను విందాము. ఒకప్పుడు అక్బర్ పాదుషా వారు బీర్బల్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో వారి మాటలు వారికే వినబడకుండా కాకులు దేవుడి చుట్టూ గావు కావుమంటూ అరవసాగాయి. అక్బర్ బీర్బల్ను ఉద్దేశించి, కాకులు ఇలా ఇంత ఇదిగా అరుస్తున్నాయి, కారణం ఏమిటంట అంటూ ప్రశ్నించారు. అవి అరుస్తున్నది ఆనందం వల్ల. కాకులకు ఒక అలవాటు ఉంది. వాటికి ఎక్కడైనా శుభం జరిగి 2 మెతుకులు దొరుకుతాయంటే అవి తినడంతో తృప్తి పడక ఇరుగు పొరుగు కాకులను పిలిచి తమతో పాటు ఆరగించమంటాయి. ఆ అలవాటు చొప్పున అవి ఆనంద కోలాహలం చేస్తున్నాయి అన్నాడు బీర్బల్. అయితే ఇంతకీ వాటికింత ఆనందం కలిగి తోటికాకులను పిలవడంలోని విశేషమేమిటి అని అడిగాడు అక్బరు. ఏముంది మహాప్రభు, మీరు పరాకు పడినా ఈరోజు మీ పుట్టినరోజని వాటికి గుర్తుండదు అన్నాడు బీర్బల్. అలాగునా, సరే, జరిగినదేదో జరిగిపోయింది. దొరికిన దానితో వాటిని తృప్తిపడనియ్యి. మనం వాటికి ఒక మంచి రోజు చూసి మంచి విందు చేద్దాం. మన ఊళ్ళో కాకులెన్నున్నాయో లెక్క పెట్టించమన్నాడు. చిత్తం అని పలికి ఒకనాడు బీర్బల్ వచ్చి, జహాపన, కాకుల్ని లెక్క పెట్టాను. మగ కాకులు 4000, ఆడకాకులు 4000, పిల్లకాకులు 2000 ఉన్నాయన్నాడు. సరే, వాటిని బోయిలి చేత పట్టించి ఒక చోటకు చేర్పించు. కాకుల లెక్కలో తేడాపాడాలుంటే పదార్థాలు పాడవుతాయన్నాడు అక్బర్. చిత్తం, తేడా ఉండటం సహజం. ఎందువల్లంటే మన ఇరుగు పొరుగు గ్రామాల కాకులతో మన ఊరి కాకులకు చుట్టరికాలున్నాయి. ఇక్కడివి అక్కడికి, అక్కడివి ఇక్కడికి రావటం పోవటం వల్ల తేడాలుండవచ్చు అని సమర్థించుకున్నాడు తన కాకుల లెక్కను బీర్బల్. వాని సమయోచిత యుక్తికి అక్బర్ ఎంతగానో ఆనందించాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.